హాయ్ అండి, నమస్తే అందరికి. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. ఎల్బీ నగర్ కి మెట్రో స్టేషన్ కి కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే సహారాకి ఆనుకొని ఉన్నటువంటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఇది ఎలా ఉంటుందంటే ఫ్లోర్ కి ఒక ఫ్లాటే ఉంటుంది. మనకి మొత్తం 5 ఫ్లాట్లు మాత్రమే. దీంట్లో ఆల్రెడీ 3 ఫ్లాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి, సేల్ అయిపోయాయి. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మాత్రమే, రెండు ఫ్లోర్లు మాత్రమే మనకి ప్రెసెంట్ అవైలబుల్లో ఉంది. దీని గురించి అన్ని వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక కాల్ చేసినట్లయితే ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఇక ఇదే విధంగా రెగ్యులర్గా నేను మీ ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మాత్రం 100% చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, మొత్తం లోపలికి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవాలంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయగలరు. ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకండి, మరి ఈ అపార్ట్మెంట్ గురించి, దీంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ గురించి, లోపల ఉన్నటువంటి డిజైనింగ్ గురించి, లుక్ గురించి, క్వాలిటీ గురించి, ఎవ్రీథింగ్ అన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. సో గైస్, మనకు ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్కి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఏదైతే విజయవాడ హైవే ఉందో, మనకి హైవే కనెక్టివిటీ వచ్చేసరికి జస్ట్ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు అప్ టు ఒక 500 మీటర్స్ మనకి డ్రైవ్లో మనకి ప్రాపర్టీస్ అయితే ఉందన్నమాట. మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందెళ్ళి ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే చూసేద్దాం. దాని యొక్క డిజైనింగ్ క్వాలిటీ గురించి అయితే తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ప్రెసెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 3 BHK అయితే ముందైతే ఉన్నాం అనమాట. ఇక ఇది వచ్చేసరికి మనకి మొత్తం ల్యాండ్ ఏరియా చూడండి ఎంత స్పేషియస్ గా ఉంటుందో. ఇది వచ్చేసరికి మొత్తం మనకి నార్త్ ఫేసింగ్ లో 2 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక ఎంట్రీ, అలాగే మనకు వచ్చేసరికి మెయిన్ సింహద్వారం వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి ఇది మొత్తం ల్యాండ్ ఏరియా ఎంత స్పేషియస్ గా ఉందో. మనకి ఇక్కడ వాష్ చేసుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే చూడండి చాలా పెద్ద డోరు, మంచి క్వాలిటీతో మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనకి దీంట్లో మనకి విండోస్ చూసుకోండి, మనకి పక్కన ఉన్నటువంటి మొత్తం UPVC స్లైడింగ్ విండోస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి విత్ గ్రిల్ మస్కిటోతో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లాంటి ఏరియాలో మనకి కార్నర్ లో చూడండి ఇది వచ్చేసరికి మనకి లిఫ్ట్ అనమాట. చూడండి మనకి ప్రతి ఇంటి ముందే మనకి లిఫ్ట్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది. మనకి ఈ కార్నర్ లో మనకి అప్ టు 5 ఫ్లోర్స్ వరకు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక మనము దీని లోపల ఉన్నటువంటి ఈ లోపల టైల్స్ కనుక చూసుకున్నట్లయితే స్పేషియస్ గా, చాలా మంచి స్పేషియస్ గా ఉన్నాయి. పెద్ద పెద్ద లాంగ్ టైల్స్, మంచి క్వాలిటీ టైల్స్ అనేది యూజ్ చేసి లోపలైతే డిజైన్ చేశారు. ఇక మనం లోపల ఈ హాల్ స్పేస్ చూసుకున్నట్లయితే చూడండి మనకి ఎంత స్పేషియస్ గా, లిటరల్లీ నేను ఏ అపార్ట్మెంట్ లో ఇంత స్పేషియస్ గా ఉన్నటువంటి ఫ్లాట్ అయితే చూడలేదు. సూపర్ డూపర్ లగ్జరియస్ ఫ్లాట్ అనమాట ఇది. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ అనేది చూడండి ఎంత పెద్ద టీవీ, ఒక మినీ థియేటర్ లాగా, మినీ మూవీ థియేటర్ లాగా కూడా మనం ఇక్కడ సెటప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి మొత్తం చూడండి ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ లో ఉండేటువంటి మనకి చిన్నది నార్త్ ఫేస్, ఇది కూడా నార్త్ ఫేస్ ఎంట్రీ డోర్ అనమాట. ఇక దాంట్లో నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ లో వచ్చేసి పూజ రూము చూడండి. ఇది వచ్చేసరికి పూజ రూము. ఇది మొత్తం ప్రొవిజన్ కూడా చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీరు కనుక తీసుకున్నట్లయితే మీకు నచ్చిన విధంగా కూడా మనకి కిచెన్ ని సెటప్ చేయించుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మొత్తం మనకి డైనింగ్ సెక్షన్ అనమాట. ఇది డైనింగ్ సెక్షన్ మనకి 8 to 10 చేస్తున్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి యూటిలిటీ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకు మొత్తం స్లైడింగ్ డోర్స్ తోటి మనకి UPVC డోర్స్ దీంతో మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఇది మొత్తం ఎంత స్పేషియస్ గా ఉందో. మొత్తం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా, వాష్ ఏరియాకైనా చూడండి మొత్తం ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ గ్రిల్ గాని ప్రొవైడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో వచ్చేసి కూడా మనకి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక మనము లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి మనకి ఇది రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. అక్కడ వచ్చేసరికి బెడ్రూమ్ నెంబర్ 3 వచ్చేసరికి మనకి చూడండి అది వచ్చేసరికి మనకి గెస్ట్ రూమ్ అనమాట. దానికి కూడా మనకి చూడండి బయట బాల్కనీ,
మనకి స్లైడింగ్ విండోస్ తోటి మనకి బాల్కనీతో కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ని కూడా చూసేద్దాం రండి. ముందు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని కనుక చూసుకున్నట్లయితే చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్ గా ఉందో. మనకి చూడండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి వాల్ పెయింటింగ్ కూడా చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ పెయింటింగ్ అయితే మనకి ఎక్సలెంట్ క్వాలిటీతో లప్పం పెట్టేసి అయితే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇక దీంట్లో వచ్చేసి కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇవి కూడా మనకి టేక్వుడ్ డోర్స్, చూడండి ప్లైవుడ్ డోర్స్ కూడా మనకి మంచి క్వాలిటీ తోటి మంచి చాలా బ్యూటిఫుల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనికి కూడా మంచి స్పేషియస్ గా కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటారా, ఇంకోటి ఏం చేసినా కానీ ఎంత స్పేషియస్ గా అయితే ఉన్నదన్నమాట. చాలా స్పేషియస్ గా లగ్జరియస్ ఫ్లాట్స్ కోసం అయితే చూసినట్లయితే చాలా బాగా ఉంటుంది అనమాట. ఇది మొత్తం చూడండి ఎంత పెద్దగా మనకి వెంటిలేషన్ పరంగా మనకి క్వైట్ ఆపోజిట్ లోనే మనకి సహారా ఎస్టేట్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో గైస్ చూసారు కానీ ఈ ఫ్లోర్ యొక్క ప్లానింగ్ మొత్తం. మరి ఇది ఎక్కడ ఉంది ఏంటి, దీని ప్రైస్ వివరాలు, దీని ఎగ్జాక్ట్ లొకేషన్ తో సహా అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. సో గైస్ చూసారు కానీ ఫ్లాట్ యొక్క మోడల్ కూడా మనకి చాలా అంటే చాలా అద్భుతంగా యూస్ఫుల్ గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ 100% వాస్తుతోటి అయితే మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. మరి ఈ ఫ్లాట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో మాత్రమే నార్త్ ఫేసింగ్ లలో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 475 గజాలలో మనకి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి ల్యాండ్ షేర్ యూడిఐఎస్ వచ్చేసరికి 95 స్క్వేర్ యార్డ్స్ పర్ ఫ్లోర్ కి అయితే వస్తుంది. ఇక దీంట్లో మీకు 2835 SFTలో మనకి టోటల్గా మనకి ఫ్లాట్ అనేది డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, అండ్ CCTV సర్వైలెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి ఈ లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి కేవలం మనం ఎంత డిస్టెన్స్ అంటే జస్ట్ నడుచుకుంటూ కూడా మెట్రోకి వెళ్ళొచ్చు. కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి మన్సూరాబాద్ మనకి సహారాకు ఆనుకొని ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. మనకి ఇక మన్సూరాబాద్ అంటే మీకు తెలుసుగా అండి, మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది, బస్ స్టాప్ కి దగ్గరలోనే ఉంటుంది. కనెక్టివిటీస్ పరంగా చుట్టుపక్కల ఏ విధంగా అయినా కానీ మనకి సిటీలో ఇదొక సెంటర్ ఆఫ్ ద పాయింట్ గా మనము డిజైన్ చేసుకోవచ్చు. అంత అద్భుతమైన లొకేషన్లో మనకి అపార్ట్మెంట్ అయితే ఉంది. మరి ఇక ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి స్క్వేర్ ఫీట్ 5400 రూపీస్ మాత్రమే చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లీ, మీ యాజ్ పర్ యువర్ పేమెంట్ మోడ్ ప్రకారం తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేశాను కానీ ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చిందనుకో వాళ్ళతో మాట్లాడుకొని మీరు క్లోజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకొక విషయం అండి, ఇది కంప్లీట్లీ ప్రమోషన్ కాబట్టి మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కమిషన్స్ కూడా తీసుకోబడవు. ఇక ఈ ధర విషయంలో కనుక చూసుకున్నట్లయితే మీకు అప్ టు 70 to 90% వరకు కూడా మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. దీంట్లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉంటే అప్ టు 90% వరకు కూడా దీని మీద మీరు లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఇక ఆలస్యం ఎందుకండి, ఇంత మంచి ప్రాజెక్ట్, ఇంత మంచి ఎమ్యూనిటీస్ తోటి ఎక్సలెంట్ లొకేషన్లో మనకి మెట్రోకి అతి చేరువలో ఉన్నటువంటి ఈ యొక్క అందమైన గ్రూప్ హౌస్, అలాగే అదే మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఫ్లోర్కి ఒకటిగా ఉండేటువంటి ఈ అపార్ట్మెంట్ని కనుక విజిట్ చేయాలంటే వెంటనే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా రెగ్యులర్గా నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొని. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.